రంజాన్ మాసం అనగానే నిష్ఠగా జరిగే ప్రార్థనలు, కఠిన ఉపవాస దీక్షలు, సాయంత్రం కాగానే హలీం గుర్తొస్తాయి. అయితే వీటితో పాటు రాజధానిలో రంజాన్ మాసంలో మిస్ కాకూడని మరో అంశం చార్మినార్ దగ్గర ఉండే నైట్ షాపింగ్. మరి ఈ నైట్ షాపింగ్ విశేషాలు మనం చూద్దాం. ఇది రంజాన్ మాసంలో ఓల్డ్ సిటీలో ఉండే సందడి. రంజాన్ మాసం ప్రారంభమైనప్పటి నుంచే ఓల్డ్ సిటీలో షాపింగ్ సందడి మొదలవుతుంది. ఇక ఈద్ సమీపించే సమయంలోనైతే షాపింగ్ రష్ అంత ఇంత కాదు. చార్మినార్, లాడ్ బజార్, పత్తర్ఘాట్ ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సుల్ని రద్దు చేసేంత సందడి. మరి ప్రతి రోడ్డు షాపర్స్ తో కిక్కిరిసిపోతాయి. రెడీమేడ్ దుస్తులు, ఫుట్వేర్, యాక్సెసరీస్, గ్లాస్వేర్, ఇమిటేషన్ జ్యువెలరీ, ఇలా అన్ని షాపింగ్ చేసేందుకు ఉత్సాహపడుతున్నారు హైదరాబాద్ మహిళలు. రంజాన్ షాపింగ్ అనగానే కేవలం ముస్లింలు మాత్రమే చేస్తారనుకుంటే పొరపాటే. అన్ని మతాల వారు ఈ షాపింగ్ బొనాంజాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. కొందరు తమ చిన్ననాటి అనుభవాలను పంచుకుంటున్నారు. షాపర్స్ కు కావలసినవన్నీ రోడ్డు మీద పేర్చి అమ్మేస్తుంటారు. సాయంత్రం వేళల్లో అదిరిపోయే లైటింగ్స్ మధ్య మొదలయ్యే సందడి అర్ధరాత్రి వరకు సాగుతుంది. ఇక ఈద్ ముందు రోజైతే తెల్లవారే వరకు షాపింగ్ జరుగుతుంది. ఈ నైట్ షాపింగ్ ను ఎంజాయ్ చేసేందుకు చాలా మంది ఉత్సాహం చూపుతున్నారు. షాపింగ్ చేసి అలసిపోయిన వారు నోరూరించే హలీం టేస్ట్ చేసి బేగం బజార్లో డేట్స్ ను కొనుగోలు చేసుకుంటూ మళ్ళీ షాపింగ్ కంటిన్యూ చేస్తారు. స్టార్టింగ్ రేట్ అయితే 35 నుంచి 150, 160 కూడా ఉండొచ్చు. ఇంకా ఎక్కువ ధర కూడా ఉండొచ్చు. అది చాలా తక్కువ ఉంటుంది. ఇదంతా అంతా దుబాయ్ నుంచి వస్తున్నది. దుబాయ్ ఎందుకు ఫ్రీ పోర్ట్ ఉంది, అందుకే అక్కడ ఇరాన్ నుంచి, ఇరాక్ నుంచి, అల్జీరియా నుంచి, సౌదీ నుంచి అన్ని చోట్లకి వెళ్ళి అక్కడ వచ్చి ఒక్కటి జాగ్రత్తలు అయితే మళ్ళీ మేము అక్కడికి వెళ్ళి ఇంపోర్ట్ చేస్తాం. ఏ సీజన్ లో అయినా సందడిగా ఉండే లాడ్ బజార్ రంజాన్ మాసం షాపింగ్ తో మరింత సందడిగా ఉంటుంది. రంగురంగుల మట్టి గాజులు, కలర్ఫుల్ సారీస్, మేకప్ సెట్స్ షాపింగ్ లో మహిళలు సందడి చేస్తారు. So everywhere there is a big festival is going on. Every
everybody is busy in the shopping. As you can see, everyone, not even Hindu, Muslim, everyone, every religion are seeing here, coming here, shopping. They're enjoying a lot over here. వర్షాల కారణంగా ఈ ఏడాది సేల్స్ కొంత నిరాశపరిచిన పండుగ ముందు రోజు అమ్మకాలు ఊపందుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు వ్యాపారులు. రంజాన్ మాసమంతా జరిగే ఈ నైట్ షాపింగ్ కి ఎక్కడ లేని డిమాండ్ ఉంది. హోమ్ అప్లయన్సెస్ నుంచి యాక్సెసరీస్ వరకు ఇక్కడ దొరకదంటూ ఏమీ ఉండదు. అందరికీ కావాల్సిన అన్ని వస్తువులు అఫోర్డబుల్ ప్రైజెస్ లో దొరకడంతో ఈ నైట్ షాపింగ్ కి ఎక్కడ లేని డిమాండ్ ఉంటుంది. ఇక రేపు రంజాన్గా ఉండే చాంద్ రాత్రి రోజు జరిగే షాపింగ్ తెల్లవారే వరకు జరుగుతుంది. నెక్స్ట్ టైం రంజాన్ కి మీరు కూడా నైట్ షాపింగ్ మిస్ కాకండి. విత్ కెమెరా పర్సన్